నమస్కారం. దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. దిశ మనిషిని శాసిస్తుంది. దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు. వాస్తులో చాలా దోషాలు జరుగుతున్నాయి. ఇంటికి వాస్తు లేకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వీధిపోటు ఉంటే ఇంట్లో ఎవరు నివసించకూడదా? మీరు నివసిస్తున్న ఇంటి దిశ మీకు సుఖ సంతోషాలనిస్తుందా? ఇంటికి వాస్తు లేకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? మీ పేరు ఇంటి దిశకు ఏ విధంగా కలిసి వస్తుంది? వాస్తుపరమైన సమస్యలకే చక్కని పరిష్కారం తెలియజేయడానికి ప్రముఖ వాస్తు పండితులు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడాలనుకుంటే 9912451141 నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. గురుగారు, ముఖ్యంగా మనకి వాస్తు శాస్త్రం అంటే చాలా మందికి అవగాహన ఉంటుంది. అలాంటిది ఈ దిశ వాస్తు అంటే ఏంటి? దీని గురించి వివరించగలుగుతారా? వాస్తు అనేదేమో గత 100 సంవత్సరాల నుంచి ఉన్న శాస్త్రం. అది పూర్వం నుంచి ఉన్నది, అంటే మన పుట్టుక నుంచే ఉన్నది. అది అందరు తెలియజేసేది నా చిన్నప్పుడు కూడా. ఇక్కడ దిశావాస్తు అనేది ఇది దిశ మారితే దశ మారును అనే నానుడి సత్యం మీద పరిశోధన చేసిన. నిజంగా దిశ మారితే దశ మారుతుందా? ఇది ఒట్టి వచ్చిందా, ఊకి అంటారా? దేనికి వచ్చింది ఈ వాదన? చూసినప్పుడు మనిషి ఇంత ఈజీగా చచ్చిపోతాడా అనిపించింది. దిశ మారినప్పుడు మనిషి ఇంత ఈజీగా చచ్చిపోతాడా అనిపిస్తుంది. అంటే కొంతమంది మీరు టీవీలలో చూస్తుంటారు, ఏమని అసలు ఎటువంటి చిన్న కారణం లేకుండానే చనిపోతున్నారు. అంటే ఇల్లు చనిపోమంటది. అది కొంతమంది చెప్తూ ఉంటారు ఇంట్లో ఇది రీసెర్చ్ 18 సంవత్సరాలు పరిశోధన చేసిన శాస్త్రము. మీకు ఇంకోటి చనిపోతారని చెప్పడానికి ఎవిడెన్స్ అంటే అతనికి ఒక డిస్ట్రిక్ట్ లీడర్కి చెప్పిన, సార్ మీరు 1 ఇయర్కి మించి జీవించడం కుదరదని. పోనీ ఆయన అనారోగ్యంతో ఉన్నాడా? లేదు. పైన ఆయన సమస్యలు ఉన్నాయా? లేవు. ఎటువంటి సమస్యలు లేని వ్యక్తికి మీరు 1 ఇయర్లో చనిపోబోతున్నారని చెప్పడం కుదురుతుందా? ఏ డాక్టర్కి చెప్పడు. అవునండి. అంటే దిశ చెప్తుంది, చనిపోమని చెప్తుంది, కాబట్టి చనిపోవాల్సిందే. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. నువ్వు ఇలా కోటీశ్వరుడు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, వాడు ఎవడే కావచ్చు, లాస్ట్కు భగవంతుని కూడా దిశ వదిలిపెట్టలేదు. నా పరిశోధన తేలిన నిజం. ఇప్పుడు మన రాముడు ఉన్నాడు కదా, భగవంతుడు కదా, మరి ఆయనకి దిశాదోషంతో ఉన్నాడు. దిశాదోషంతో ఉన్నాడు. ఆయన శాస్త్రం ఏం చెప్తుంది? ఆయన చనిపోమంటుంది రాముణ్ణి. దశరథ మహారాజు ఈ దిశ శాస్త్రం మీరు చెప్తున్నట్టు అప్పటి నుంచి ఉందంటారా? త్రేతాయుగం నుంచి అది పని చేస్తున్నాయి, కానీ దాని గురించి ఎవరికి తెలియకపోవడము. దశరథ మహారాజుకు 2 ఇళ్ల మధ్య ఇల్లు ఉండాలి. కానీ ఆయన నివసించిన ఇల్లు బాబ్రీ మసీదు నిర్మాణం ఏమైతే అయ్యిందో అది ఆయన సొంత ఇల్లు. అది చుట్టుముట్టు రౌండ్ ఫేస్ ఇల్లు. అందుకు దశరథ మహారాజు ఎక్కువ రోజులు జీవించలేకపోయిండు. రామునికి ఇల్లు కూడా 2 ఇళ్ల మధ్య ఇల్లే ఉండాలి, కానీ ఆయనకు అక్కడ అది లేదు. అంటే చుట్టుముట్టు రౌండ్ అప్. కాబట్టి ఆయన కూడా జీవితాంతం కష్టపడుతూనే గడపాల్సి వచ్చింది. ఏనాడు సుఖంగా జీవించిన దాఖలాలు లేవు. అంటే దిశ అనేది నేను గతంలో ఎన్టీ రామారావు మీద చూశాను. ఆయన కూడా అంతే. 2వసారి ముఖ్యమంత్రి అయినాక నార్త్ ఈస్ట్ కార్నర్లోకి వెళ్ళిపోయింది లక్ష్మీపార్వతితో కలిసి. అయిపోయింది ఆయన లైఫ్ జీరో. ఆయన మొత్తానికి ఇది అయిపోయింది. అంటే దిశ అనేది ఎంతటి వాడినైనా శాసించే శక్తి ఉంది. గురువుగారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ దిశ శాస్త్రం ఏదైతే ఉందో అది వాస్తు శాస్త్రంలో ఒక భాగంగా ఉంటుందంటారా? లేదంటే ఇదొక సెపరేట్ ఒక గ్రంథం కానీ, లేదంటే ఇదొక సెపరేట్ శాస్త్రం కానీ ఉంటుందంటారా? ఇది సెపరేట్ శాస్త్రం నేను రాసింది. వాస్తు అనేది ఏంటంటే మన ఇల్లు ఎట్లుండాలి, బాత్రూమ్ ఉండాలి, పొయ్యి రూమ్ ఉండాలి, బెడ్రూమ్ ఉండాలి, స్టోర్ రూమ్ ఉండాలి, అంతే కదా. ఇది 4 కదా. అరుగులు ఉండాలి, కిటికీలు ఉండాలి, డోర్లు ఉండాలి, ఇంతవరకే వాస్తు. కానీ దిశ అనేది అది కాదు. దిశ అంటే డైరెక్షను.
అంటే అది నార్త్ ఈస్ట్ కార్నరా, ఒక ఆయనకి నార్త్ ఈస్ట్ కార్నర్ పనికి వస్తుంది, బాగుంటుంది. ఒక ఆయనని చచ్చిపోమంటుంది, నార్త్ ఈస్ట్ కార్నర్ ఒక ఆయనని చనిపోమని చెప్తుంది. నేను అన్నా చూడండి, ఒక డిస్ట్రిక్ట్ లీడర్నని, ఆయన నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు చెప్పాల్సి వచ్చి మార్చుకోమన్నా వినని అన్నాడు. సార్ మీకు 1 year టైం ఉంటుందని చెప్పిన, టైం ప్రకారం వెళ్ళిపోయాడు. అంటే దిశ అనేది డైరెక్షన్, ఇంగ్లీష్లో డైరెక్షన్ అంటారు. అంటే దిశలు మారుతాయి, 8 దిశలు ఉంటుంది. ఒక్కొక్క దిశ, ఒకరికి ఈస్ట్ ఫేస్ ఇల్లు, ఒకటి నార్త్ ఈస్ట్, ఒకటి నార్త్ ఫేసు, ఒకటి వెస్ట్ ఫేసు, ఒకటి నార్త్ వెస్ట్, ఒకటి సౌత్ వెస్ట్, ఒకటి సౌత్ ఈస్టు, ఇలా దిశలు ఉంటుంది. అంటే ఒక్కొక్క దిశ ఒకరిని పరిపాలిస్తుంది, ఒకరిని నెంబర్ 1 చేస్తుంది, ఒకరిని నార్మల్గా ఉండమంటుంది, ఒకరిని చనిపోమంటుంది, ఒకరిని దివాలా తీయమంటుంది. ఒక్కొక్క దిశ ఒకరి మీద ప్రభావం ఉంటుంది. దీని మీద 15 సంవత్సరాలు పరిశోధన చేసి పుస్తకం రాసినాకనే మీ రోజు మీ టీవీ ముందుకు వచ్చి గత 5 సంవత్సరాలుగా టీవీలలో ప్రోగ్రాంలు ఇస్తున్నా. గురువుగారు, అసలు ఈ దిశ అనేది ఒక మనిషిని ఎలా శాసిస్తుందంటారు? ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను చూడండి. కృష్ణ అనే వ్యక్తిని, ఒక వ్యక్తిని తీసుకుందాం. వాళ్ళు తూర్పు ఫేస్ ఇల్లు, వాస్తు ప్రకారం ఇల్లు కట్టించిండు, మంచి మధ్య ఇల్లు, చాలా బాగుంది. కానీ దిశ ఏమంటుంది? ఆయన జీవించడం కుదరదు అని చెప్తుంది. దిశ అనేది ఆయనను కుదరదు, నీ జీవించడమే కుదరదు అంటే చనిపోమంటుంది. అష్టమ స్థానం ప్రాణ సంకటము, దిశ ప్రకారం ఆయన అష్టమ స్థానం ప్రాణ సంకటం అంటే జీవించడం కుదరదు. ఒక ఆమె సత్యమ్మ అని ఉంది అనుకుందాం, ఆమె తూర్పేసిలే, ఎందుకంటే చాలామంది తూర్పేసి ఇష్టపడతారు, సూర్యుని కాంతి వాడాలి ఇది అని. మరి ఆమెకు ఆ ఇల్లు పనికిరాదే, మరి ఆమె ఏం కావాలి? ఆమె లైఫ్ ఏం కావాలి? ఆ ఇల్లు కూడా ఆమెను చనిపోమని చెప్తుంది. మరి అప్పుడు ఆమె జీవితం ఏం కావాలి? ఆమెకు అనారోగ్య సమస్యలు వస్తే ఇప్పుడున్న మెడికల్ సైన్స్ ఏమీ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ దిశ అనేది ఒక మనిషి ఆరోగ్యం మీద కూడా అంత వరకు ప్రభావం చూపిస్తుందంటారా? ఇప్పుడు నేను చెప్తున్నది ఏంది? మీరు చనిపోమంటుంది, మీరు అనారోగ్యంతో జీవించమంటుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. మీరు దివాలా తీయమని చెప్తుంది. అంటే ఒక్కొక్క దిశ ఒకరి మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి దిశ మనిషిని ఏమైనా శాసించవచ్చు. కాబట్టి ఒకసారి దిశ శాసించిందంటే వాడిని లైఫ్లో బతికేయడానికి డాక్టర్లు కానీ ఎవ్వడు సపోర్ట్ చేయడు. ఇంకా వాడు ఏ దేవునికి నువ్వు పుణ్యాలు పునస్కారాలు రోజు పూజ చేసినా దేవుణ్ణే వదలని దిశ నిన్ను వదులుతుందని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఇంకోటి, మీకు ఇది ప్రూఫ్ కావాలా? ఎవరైనా వారు ఇది ప్రూఫ్ చేయగలుగుతావా అని అడిగితే బాగా మా ఊరికి వస్తే, మా ఊరికి ఏంది హైదరాబాద్ లేని కొన్ని కేసులను చూపిస్తా, వాళ్ళని పోయి డైరెక్ట్ మాట్లాడి నిజమా కాదు తెలుసుకోవచ్చు. అయితే గురువు గారు, ఈ దిశ అనేది ఆరోగ్యం వరకు మాత్రమే పరిమితం అవుతుందా, లేదంటే ఇంకా మనిషి జీవితంలో ఏ విధంగా అది ప్రభావితం చూపిస్తుంది అంటారు? ఇప్పుడు ఉదాహరణకు మన మెడికల్గా కిడ్నీలు ఫెయిల్ అయితే డాక్టర్లు ఏం చెప్తారు? ట్రాన్స్లేషన్ కిడ్నీలు తప్పనిసరి. మన మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నేళ్ళు కష్టపడ్డారు, లాస్ట్కి చిన్న బిడ్డ ఒక కిడ్నీ ఇస్తే బతికి బయటపడ్డాడు అని వార్తలు వచ్చింది. నేనేం చూడలేదు ఆడ. మరి నేను వితౌట్ ట్రీట్మెంట్తో కిడ్నీ మార్చకుండానే, వైద్యం చేయకుండానే వాళ్ళు 100% ఆరోగ్యంగా మార్చి చూపించిన, వచ్చి చూసుకోవచ్చు, వాళ్ళని అడగవచ్చు డైరెక్ట్. పోనీ వాళ్ళు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, వాళ్ళు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఎవిడెన్స్ 100%. గురువుగారు, ఈ దిశలు అనేవి మన జీవితంలో ఉన్న దశల్ని ఏ విధంగా మారుస్తుందండి? దిశలు అంటే ఉదాహరణకు ఒక పేదవాడు అసలు జీవించడమే కుదరదు, వానికి ఇల్లు లేదు, ఏమి లేదు, ఏం చేయాలని బతుకు తెరువు కోసం ఒక ఇల్లుకి వెళ్ళిపోయాడు. మన వాస్తువులు ఏం చెప్తారు? వెస్ట్ ఫేస్ బాగుండదు అని అంటుంటారు. వాడు ఆ వెస్ట్ ఫేస్లో జర అగ్వకు దొరుకుతాయి ఆ రూమ్లు. వెస్ట్ ఫేస్ అంటే జర అగ్వకు దొరుకుతాయి, నార్త్ ఈస్ట్ అంటే జర రేట్లు ఎక్కువ ఉంటాయి. వాడు అదే తీసుకున్నాడు. జర అగ్వ రూమ్ కావాలి కదా. అవును.
కథం చూస్తున్నానే ఒక 2-3 ఏళ్ళు జరిగేసరికి ఆ ఇల్లు మొత్తాన్ని ఖరీదు చేసేసిండు వాడు. అంటే దిశ ఏమని చెప్తుంది వాడిని ఆడుకోమంటూ. గురువు గారు ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ ఎవరైనా కొత్త గృహం కానీ లేదంటే అద్దె గృహాలు దిగేటప్పుడు కానీ లేదంటే ఏదైనా కార్యాలయాలకి సంబంధించి వాటికి సంబంధించిన ల్యాండ్ని తీసుకునేటప్పుడు కానీ లేదంటే ఫ్లాట్స్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా దాంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే వాటి నివారణకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు? ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు వాస్తు దోషం గురించి పోదామమ్మా. ఇవాళ వాస్తు పండితులు మనకి ఇండ్లు ఇస్తున్నారు. వాస్తుశాస్త్రం ఏమని రాసిందంటే, నేను ఫస్ట్ వాస్తుశాస్త్రమే బాగా చదివిన తర్వాతనే ఫెయిల్ అయినాకనే దిశ మీద పరిశోధన చేసిన. తూర్పు ఆగ్నేయం పెరగకూడదు అని వాస్తుశాస్త్రం రాసింది. మరి నువ్వు ఏ ఇల్లు కాడుకోతావు? తూర్పు ఆగ్నేయం పెరగని ఇల్లు ఒక్కరు చూపించండి, నేను ఒప్పుకుంటా. వాస్తు పండితులు ఇచ్చిన ప్లానింగే తూర్పు ఆగ్నేయం పెరిగిన ఇండ్లనే ఇస్తారు. మరి వాస్తు ప్రకారం అంటారు, వాస్తు విరుద్ధ ఇండ్లు ఇవ్వడం ఎందుకు? ఎవరిని మోసం చేసినట్టు ఇది? తూర్పు ఆగ్నేయం పెరగకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. అవునా కాదా అడగండి వాళ్ళని. అవునండి. మరి తూర్పు ఆగ్నేయం పెరిగినట్టు నువ్వు ప్లానింగ్ ఇస్తావు కదా, నువ్వు ఇసుకమే ప్లానింగ్ అట్లా. ఉత్తరం ఫేస్ ఇంటికి పోదాం. ఉత్తరం ఉత్తరంలో ఉత్తర వాయువ్యం పెరగకూడదని వాస్తుశాస్త్రం రాసింది. ఉత్తర వాయువ్యం పెరగకూడదు అని. మరి ఉత్తరం ఫేస్ ఉన్న ఏ ఇంటికో ఓన్రి, ప్రతి ఇల్లు ఉత్తరం ఫేసు వాయువ్యం పెరిగే ఉంటుంది. మరి వాళ్ళే వాస్తు పండితులే చెప్తారు, వాస్తు పండితులే రాసిస్తారు. మరి వెనకటికి ఏ ఒక్క ఇల్లు ఉత్తర వాయువ్యం పెరిగిన ఇండ్లు ఉండేవి కావు. తూర్పు ఆగ్నేయం పెరిగే ఇండ్లు అసలు లేవు పూర్వకాలంలో. ఏ ఒక్క ఇల్లును చూపించమనండి. ఈశాన్యం పెరిగిన ఇండ్లు ఉండాలని వాస్తుశాస్త్రం చెప్తుంది. అందుకు అది బరువంట. రూమ్ కడితే బరువు కాబట్టి ఆ రూమ్ తీసేస్తారు. మరి ఈశాన్యం లేని ఇల్లు ఎవరికి కావాలి? అంటే వీళ్ళు వాస్తు పండితులా, వాస్తు విరుద్ధ పండితులా? వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఇచ్చే ప్లానింగ్స్ అట్లా ఎందుకు ఇస్తారో వాళ్ళకే తెలియదు. నిర్మాణం బరువు కాదనేది గుర్తుంచుకోవాలి. నిర్మాణం చేస్తేనే ఇల్లు అవుతుంది. నిర్మాణం చేయకుంటే ఇల్లు కాదది. మరి నిర్మాణమే బరువు అన్నాక ఇంక నిర్మాణం ఎందుకు చేయాలి? బరువు అంటే మన వెనకటికి పూర్వకాలంలో, అంటే మా చిన్నప్పుడు అర్రలు అని ఉండేది. అంటే ఆ అర్రల్లో వడ్లు, తైదలు, జొన్నలు, కందులు ఇట్లా ధాన్యాలను తీసుకొచ్చి దగ్గర 2-3 బండ్లు, ఒక్కొక్క ఇంట్లో 2-3 బండ్ల గింజలు పోసి పెట్టేది. అది బరువైంది. అంటే ఆ రూమ్ నిండా పోస్తారు కాబట్టి అది బరువు. అంతేగాని నిర్మాణం చేస్తే బరువు అంటే ఇంకా నిర్మాణాలు తీసేస్తే బెస్ట్ కదా, రోడ్డు మీద వండుకుంటే బెస్ట్ కదా. ఇక అది బరువు అంటే అది దక్షిణం ఫేస్లో మెట్లు ఇచ్చేవాళ్ళు వెనకటికి. దక్షిణంలో 2 గజాల వెడల్పుతోని మెట్లు ఇచ్చేవాళ్ళు. అంటే మొత్తం మట్టితో నింపి మీద రాళ్ళతో కట్టి 2 గజాల వెడల్పుతో బాగా వచ్చేది. నైరుతికి వచ్చేసరికి మీదికి ఎత్తుగా వెళ్ళిపోయేది, ఆగ్నేయంలో స్టార్ట్ అయ్యేది. అట్లా ఆగ్నేయం పెరిగినట్టు లేకుండా ఉంటూనే దక్షిణం మొత్తం బరువుగా మెట్ల నిర్మాణం జరిగి ఉండేది. అది బరువు అంటే దక్షిణంలో బరువు. కానీ తూర్పు ఆగ్నేయం పెరగడం కరెక్ట్ కాదు. వెనకటికి ఏ ఒక్క ఇల్లు లేదు. గురువుగారు, అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఎవరైనా ఈ ఇల్లు తీసుకోవాలన్నా చూడాలన్నా సరే అందరికీ కూడా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు తూర్పు ఉత్తరం ఈ 2 దిక్కులు ఎలాంటి వారికైనా సరే సరిపోతుంది. ఈ 2 దిక్కులు ఉంటే బాగుంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం. తూర్పు ఉత్తరం మంచివి, మిగిలిన పడమర దక్షిణం కన్నా కూడా ఇవే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటే కలిసి వస్తుంది అని చెప్పి చాలా మంది ఆలోచిస్తారు. మరి ఈ లెక్కన మీరు చెప్తున్నట్టు ఈ ఉత్తరం దక్షిణం 2 పనికిరావంటారా? అవి చాలా తక్కువ నాకు తెలిసి. ఎందుకంటే నేను చెప్తున్నా, ఈరోజు మన సీఎం ఇల్లు ఎక్కడ? వెస్ట్ ఫేస్. మరి సీఎం అయింది కదా. మీకు ఉదాహరణ చెప్తున్నా. దక్షిణం ఫేసు మా ఊర్లో ఒక ఆయన తూర్పు ఫేస్ ఇల్లు ఉంటే ఆ ఇల్లే వదిలేపించి
కాస్కర్గా తీసుకొచ్చి దక్షిణం ఫేస్ కలిగి దక్షిణం వీధిపోటు ఉన్న జాగలోనే ఇల్లు కట్టించి మన వాస్తు పండితులు దక్షిణం వీధిపోటు ఉండొద్దు అంటారు. అందుకని దక్షిణం ఫేస్లోనే దక్షిణం వీధిపోటు దక్షిణ భాగంలోనే డోర్ పెట్టించి నిర్మాణం కట్టించిన. ఇవాళ వాడు ఆ రోజు తిండికి గతి లేని నాడు కట్టిండు, ఈనాడు లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఇంకెక్కడ చెప్పండి, మరి ఎవరిని మోసం చేస్తున్నాం? దక్షిణం అసలు డోర్ పెట్టడానికి మన వాస్తు పండితులకు రాదు. సింహద్వారం పెట్టడానికి ఏ వాస్తు పండితునికి రాదు. అందుకే దక్షిణం డోర్ పెట్టారు. వాళ్ళు తూర్పు డోర్ పెట్టి దక్షిణం గేట్ పెడతారు. అది కరెక్ట్ కాదు. దక్షిణం రోడ్ ఉంటే దక్షిణం ముఖద్వారం తప్పనిసరి అని వాస్తుశాస్త్రంలో రాసి ఉంది. తూర్పు గేట్ ఉంటే తూర్పు సింహద్వారం ఉండాలి, ఉత్తరం గేట్ ఉంటే ఉత్తర సింహద్వారం ఉండాలి, దక్షిణం గేట్ ఉంటే దక్షిణ సింహద్వారం ఉండాలి. అది వాస్తు ప్రకారం ఇల్లు. పడమటికి ఉంటే పడమటి గేట్ ఉండాలి, పడమటి సింహద్వారం ఉండాలి. ఇది వాస్తుశాస్త్రంలో ఉంది. మరి వాళ్ళేంది తూర్పు డోర్ అంట, దక్షిణం గేట్ అంట. అంటే దక్షిణం ముఖద్వారం పెట్టడానికే వాళ్ళకు రాదు. అది దక్షిణం రోడ్ ఉండని తూర్పు ద్వారం ఉత్తర ద్వారమే ఉంటుంది, పడమటి రోడ్ ఉండని తూర్పు ద్వారం ఉత్తర ద్వారమే ఉంటుంది. మరి వాళ్ళు మాత్రమే నేర్చుకున్నట్టున్నారు. గురువుగారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అంటే ఇప్పుడు ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి ముందు కాంపౌండ్ వాళ్ళు ఒకటి కట్టుకుంటారు, దాని గుమ్మం ఒకవైపు ఉంటుంది, సింహద్వారం అనేది వాళ్ళకి నచ్చిన విధంగా మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు అంటే మెయిన్ ఇంపాక్ట్ ఈ వాస్తు ప్రకారంగా మనం చూసుకుంటే నిర్మాణంలో స్టార్టింగ్ ఉండే మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉంటుందో అది ముఖ్యమంటారా, లేదంటే ఇంటి లోపలికి అడుగుపెట్టే సింహద్వారం ముఖ్యమంటారా? ఇప్పుడు బయట కాంపౌండ్ ఉంటుంది, దానికి గేట్ ఉంటుంది. ఇంట్లో నిర్మాణానికి మొదటి ద్వారమే సింహద్వారం. అదే సింహద్వారమైన అదే, మొదటి ద్వారమైన అదే. అది పెద్దగా పెడతారు, చాలా చూడ చక్కగా అందంగా కాస్ట్లీ డోర్ పెడతారు. అది వాస్తవం. రోడ్ ఎక్కడ ఉంటుందో ముఖద్వారం గేటు అక్కడే ఉండాలి అని వాస్తుశాస్త్రం రాసి ఉంది. ఓన్లీ తూర్పు ఉత్తరం అయితేనే అట్లా పెడతారు. దక్షిణం పడమర ఉన్న కూడా మన వాస్తు పండితులు తూర్పు ఉత్తరమే పెడతారు. వాళ్ళకి అంతకుమించి ఇంకోటి రాదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దానివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దిశ ప్రకారం ఇల్లు నిర్మాణం చేసుకుంటే హ్యాపీగా జీవితం గడపవచ్చు. ఒక మనిషి దిశ గురించి మాట్లాడినప్పుడు వాడు అవతలోడు చెప్పినప్పుడు వెంటనే వానికి చెప్పేస్తాను, అయ్యా స్వామి నీది ఇది నీ సంగతి, నీ సమస్య ఇది అని నేను చెప్తున్నా. ఇక్కడ ఫోన్ చేసిన వ్యక్తికి ఆయనను చూడలే, ఆయన ఇల్లును చూడలే, ఏం చూడలే, ఈ ఇల్లు ఏ దిశలో ఉంది, ఏ ప్రకారంగా ఉంది అని అడిగి ఆయన సమస్య నేను ఇక్కడికి వెళ్ళే చెప్తున్నా. ఇంకోటి, ఎవరైనా నా శాస్త్రాన్ని తప్పుబట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ గ్రామాలకు తీసుకెళ్ళి పోటీ చేసిన సర్పంచ్ల ఇండ్లను చూపించి అండ్ల గెలిచిన ఇల్లు నేను చూపిస్తా, ఎవరిని అడగకుండానే. అంటే దిశ అనేది దిశ కలిగినోడు దేన్నైనా సాధించగలడు. అంటే గురువు గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ దిశ ప్రకారం అంటే ఇప్పుడు వాస్తు ప్రకారం అంటే ఒక మనిషి జాతకం చూస్తారు, జాతకం బట్టి ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో, ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి జాతకం ప్రకారం ఆ వాస్తు ప్రకారం ఆ ఇంటి నిర్మాణం ఉందా లేదా అనేది చూస్తారు. మరి ఈ దిశ ప్రకారం అంటే ఏ విధంగా చూస్తారండి? అంటే ఆ ఇల్లు ఏ విధంగా కలిసి వస్తుంది, లేదంటే ఏ విధంగా అపాయంగా మారుతుంది అనేది ఏ విధంగా చూస్తారు? ఇంటి సభ్యులందరి పేర్లు నేను పరిగణలోనికి తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు పనికొస్తుందా లేదా, వాళ్ళందరికీ కలిసి వచ్చిన ఇల్లు మాత్రమే నేను ఇస్తాను. అంతే. ఏ ఒక్కరికి, ఉదాహరణకు మన చిటికె నేలకు ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, ఏమవుతుంది, అది మొత్తం చేతికి వస్తుంది, లాస్ట్కు మనిషికి వచ్చేస్తుంది. అట్లాగే మన ఇంట్లో ఒక్కరికి దిశ కలిసి రాకపోతే వాడు రోగిష్ట మూలకు పడితే ఇల్లు మొత్తం డిస్టర్బ్ అవుతుందా కాదా? ఇంట్లో ఒక నేరస్తుడైతే ఇల్లు మొత్తం డిస్టర్బ్ అవుతుందా కాదా? కాబట్టి ప్రతి ఒక్కరికి దిశ తప్పనిసరి. ప్రతి ఒక్కరికి దిశ తప్పనిసరి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తమకు తిరుగులేని స్థానాన్ని సాధించుకోవాలా. దిశ మార్చుకో, నీ తలరాత మార్చుకోమని చెప్తున్నా.
గురువుగారు ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒకవేళ మన జాతకం ప్రకారం అది బాగోలేదనుకోండి, ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్న వారికంటే వాళ్ళకి నచ్చిన విధంగా వారు మార్చుకోగలుగుతారు. అదే ఇప్పుడు ఒకవేళ అద్దెంట్లో ఉంటున్నవారు ఒకవేళ దిశ బాగోలేదంటే ఇల్లు మారటం కష్టమైన పరిస్థితుల్లో దానికి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇక్కడ నేను ఒకటే చెప్తాను, పల్లెటూర్లలో ఇల్లు మార్చుకోవచ్చు, ఉమ్, సిటీలల్లో కలిసి వచ్చిన ఇల్లు దేలాడుకోవచ్చు. ఉమ్, మనకి ఏ మోడల్ ఇల్లు కావాలంటే ఆ మోడల్ ఇల్లు దొరుకుతాయి. టూలెట్ బోర్డులు ఉంటాయి, దేలాడితే మనకు నచ్చిన ఇల్లు బాగుంది అనుకుంటే పోయి మాట్లాడతాం, అంతే, నో ఆప్షన్. పల్లెటూళ్ళల్లో అయితే ఇల్లు మార్చుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే గజాల కొద్దిగా జాగా ఉంటుంది కాబట్టి దిశలు మార్చుకోవచ్చు. అంటే దిశ మార్చుకోవడానికి ఇంకా కుదరదు అనుకున్నారు. ఇప్పుడు సొంత ఇంటి అంటే ఇండివిజువల్ హౌసెస్ అయితే ఓకే అండి. ఒకవేళ అపార్ట్మెంట్స్లో వీటిలోని మనం ఒకవేళ సింహద్వారం ఏదైనా మార్చాలి, లేదంటే సింహద్వారం వీరికి కలిసి రాలేదన్నప్పుడు అలాంటి వాటికి ఏమైనా నివారణలు ఉంటాయండి? నేను సింహద్వారం మార్చమని చెప్పాను, కూలగొట్టమని కట్టమని అసలే చెప్పాను. ఉమ్, ఎక్స్టెన్షను అంటే అడ్జస్ట్మెంటు. ఉదాహరణకు మీకు చిన్న ఉదాహరణలు చెప్తా చూడండి. ఒక ఆయనకు సౌత్ ఈస్ట్ కార్నర్ కావాలి, నార్త్ ఈస్ట్ ఇల్లు ఆయనకు చెల్లుబాటు కాదు. గురువుగారు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ చంద్రపూర్ నుంచి అర్జున్ రావు గారు కాల్ చేశారండి, వారితో మాట్లాడదాం. అర్జున్ రావు గారు నమస్కారం అండి, వినిపిస్తుందండి? అనిపిస్తుందండి మేడం. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి, మీకు ఏ డీటెయిల్స్ కావాలో అడగండి. అంటే మాది ఇల్లు వాస్తు మొదలు పెట్టామండి. నాతో మాట్లాడు. గురువు గారితో మాట్లాడండి అర్జున్ రావు గారు. ఓకే ఓకే మేడం. చెప్పండి. హలో, చెప్పండి సార్. గురువు గారు ఆ, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? ఇల్లు కడుతున్నామండి. మీ ఇల్లు ఎక్కడ ముఖద్వారం చేసి కడుతున్నావు? అది దక్షిణ రోడ్డు తూర్పు అండి. ఆ? దక్షిణ రోడ్ అండి. ఏంది? దక్షిణం రోడ్డు తూర్పు ముఖం. దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణం ముఖద్వారం చేసి కట్టాలా? తూర్పు నుంచి వెళ్ళాలండి దక్షిణ రోడ్డుకి. లేదు లేదు, అట్లా పోకూడదు, మంచిది కాదు అది. నేను ఇందాక చెప్పింది అదే విషయం. దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణం ముఖద్వారం పెడితే నీకు లాభం చేస్తుంది, లేకుంటే ఆ ఇల్లు నీకు ఎటువంటి లాభం చేయదు. లాస్ట్కి ఆ ఇల్లు ఇడిచిపెట్టుకోక తప్పదు, అమ్ముకోక తప్పదు. ఫస్ట్ ఆప్షన్. ఇంకోటి, మీ పేర్లు చెప్పు, నీ పేర్లు చెప్పు. నరసింహరావు అండి. నరసింహారావు. అవునండి. ఓకే. ఇంకా మీ భార్య పేరు? భార్య పేరు భువనేశ్వరి. ఆమెకు బాగుంటుంది. ఇంకా? అంతేనండి, ఇద్దరేనండి. ఇద్దరేనంటండి. ఇద్దరే. మరి మీ భార్య నెంబర్ 1 ఉంటుంది, నేను నెంబర్ 2, పర్వాలేదు. దక్షిణం ముఖద్వారం చేసి కట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే నువ్వు రేపు నాకు ఈ నెంబర్లకు కాల్ చేయి, నీకు ఏ ప్లానింగో నేను చెప్తా, ఆ ప్లానింగ్ ప్రకారం కట్టుకో. అంతేగాని తూర్పు డోరు దక్షిణం గేట్ అంటే చెల్లుబాటు కాదు, సరేనా? ఓకే అండి. సో మరొక కాలర్ సికింద్రాబాద్ నుంచి నీలేష్ గారు కూడా కాల్ చేశారండి, వారితో కూడా మాట్లాడదాం. నీలేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. నీలేష్ గారు చెప్పండి, మీ సమస్య ఏమిటండి? మేడం, అదే నేను కాంట్రాక్టర్ అండి, బిల్డింగ్ కాంట్రాక్టర్, ఫీల్డ్ కాంట్రాక్టర్ని. ఓకే అండి. మనకు కొంచెం ఇప్పుడు ఆర్థికంగా కొంచెం పూర్ ఉంది. నాకు ఫోన్ చేయండి, నాకు మాట్లాడండి. ఒకసారి గురువు గారితో మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. నీ పేరేంటి? ఇది నా పేరు నీలేష్ కుమార్. నీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ ఉంటుంది? వెస్ట్ సైడ్ ఉంటుంది సార్, మెయిన్ డోర్. మిగతా డోర్లు అన్ని సౌత్ సైడ్ ఉంటాయి. ఉండని కానీ రోడ్ ఎక్కడ ఉంటుంది? రోడ్డు వెస్ట్. నీకు ఉత్తరంలో ఏముంటుంది? ఉత్తరంలో ఏం లేదు, క్లోజ్ ఉంది. ఉత్తరంలో క్లోజ్ ఉంది. నాకు గల్లీ వచ్చేసి దక్షిణంలో ఉంది. నీకు దక్షిణం గల్లీ వస్తుంది. మరి ఆ ఇల్లు నీకు చెల్లదు కదా? అదే సార్, అదే అవుతుంది. అది చాలా ఇబ్బంది పెడుతుంది. సార్, అది చాలా ఇబ్బంది పెడుతుంది. దాన్ని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నీకు ఫుల్ పని చేస్తుంది. అదే గురుగారు, దాని గురించే మీకు కాల్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ కాల్ చేయి, దానికి నీకు మార్గం చూపిస్తా, అయిపోతుంది. ఓకే గురుగారు. మార్నింగ్ ఎప్పుడు చేయమంటారు? పొద్దుగాల 8 గంటలకు చేయి. ఓకే గురుగారు. ఆ కింది నెంబర్లు ఉన్నాయి కదా, 99124. గురుగారు మరొక కాలర్ జగిత్యాల నుంచి రమేష్ గారు కూడా కాల్ చేశారు. రమేష్ గారు వినిపిస్తుందండి?
మేడం నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రమేష్ అండి. ఆ, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడా? దక్షిణం అండి. ఆ? దక్షిణము. దక్షిణం మధ్యలో ఉందా, ఆగ్నేయంలో ఉందా? ఆగ్నేయంలో ఉందండి. మీ ఇంటికి ఆనుకొని తూర్పులో ఏముంటుంది? తూర్పులో ఏం లేదు, వేరే వాళ్ళ పక్క వాళ్ళ ఇల్లు ఉంటుందండి. పడమటికి? పడమటికి వేరే మా అన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది. మాది మొత్తం పడమటికి వెడల్పు గల్లీ 13 ఉందా, రోడ్డు ఇల్లే ఉందా? ఇల్లే ఉంది. వాళ్ళ ఇంటికి గేట్ ఉంటుంది కదా, ఒక 3 ఫీట్ల గేట్ దారి ఉంటుంది వాళ్ళకి. మధ్యన మీ ఇద్దరి మధ్యనే మన చిన్న గల్లీ ఉందా? అదేనండి, ఇప్పుడు దారి గేట్ ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లోకి పోవడానికి, ఆ, ఆ గేట్ ఉన్నది. అంటే తూర్పుకి వెళ్ళిపోతాడా ఏమే? వాళ్ళకి తూర్పుకి వెళ్ళిపోతాడు, వాళ్ళ తూర్పు ఎంట్రెన్స్ వాళ్ళది. మరి ఆ ఇల్లు నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. నాకు గురుగారు కంటి చూపు పోయిందండి మొత్తము. నేనేమంటుండా, ఆ ఇల్లు నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైనా చేయొచ్చు. ఇది అంటే మనది రేకుల షెడ్ అండి, చిన్నగా ఉంటాయి, ఒక 13 ఫీట్ల ఉంటాయి రోడ్డుకు వెడల్పు. అది ఎంతన్నా ఉండని, ఆ ఇల్లు దిశ నీకు ఇబ్బంది పెడుతుంది. అష్టమస్థానం అన్నట్టు, అష్టమస్థానం కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు పొద్దుగాల కాల్ చేయి, దాని గురించి మాట్లాడదాం. అంటే గురుగారు, ఆ, హలో, ఇల్లు వాళ్ళు మా అన్న వాళ్ళు మొత్తం ఇల్లు కలిపి ఉన్నప్పుడే పోయినాయి కళ్ళు నాకు. తర్వాతనే మేము డివైడ్ అయినాం అన్నట్టు. మరి ఒకసారి చూపించుకోండి, ఇల్లు చక్కగా ఉంటే అన్నీ మనవే. అదే మొత్తం రేకుల షెడ్ అది. మీరు ఒకసారి ఇల్లు విజిట్ చేయించుకోండి, అది మీకు సమస్యలు రాకుండా చేయొచ్చు. ఇంకొకటి గురుగారు, ఆ, ఇప్పుడు ఇంటి వాస్తు అనేది కానీ ఇప్పుడు దిశ చూసేది పేరు అంటే వ్యవహార నామమా లేకపోతే జన్మనామమా? పిలిచే పేరు మాత్రమే, వ్యవహార నామమే కదా. విహార నామం మీదే ఆధారపడి ఉంటుంది. అందరూ జన్మనామం పెళ్ళి మీకు ఈ దిశ వనికి వస్తుంది అని చెప్పి అంటారు. కాదు, నా శాస్త్రం మాత్రం వ్యవహార నామమే. నా శాస్త్రం ఓన్లీ వ్యవహార నామం. నిన్న నీకో పేరు ఉంటుంది, ఇయ్యాల్లో పేరు ఉంటుంది. నిన్న వేరు దిశ, ఇయ్యాల దిశ వేరు. మన మాజీ ముఖ్యమంత్రి ఉండేగా, గతంలో ఆయన పేరు చంద్రశేఖరరావు, ఇప్పుడు కేసీఆర్. పేరు మారింది. చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఎట్లుండే, కేసీఆర్గా మారినాక ఇల్లు మారినాక ఎట్లుంది అట్లా. ఓకే గురువు గారు, ఇప్పుడు చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఏమైనా తప్పు దిశలో ఉంటే అది ఆ ఇంపాక్ట్ ఆ ఇంట్లో ఉన్న యజమాని మీద కానీ ఇంట్లో ఉన్న మనుషుల మీద కానీ పడుతుంది. అలాంటి వారు తప్పకుండా ఒకవేళ మీరు చెప్తున్నట్టు ద్వారాలని మార్చుకోవడం కానీ లేదంటే ఆ ఇంటి దిశను మార్చడం కానీ కుదరదు అన్నప్పుడు ఏమైనా చర్యలు, ఎటువంటి నివారణకి సంబంధించి ఏమైనా ఉంటాయండి? నేను ఇల్లు చూసినప్పుడే నాకు అర్థమవుతుంది, ఫోన్లో మాట్లాడినప్పుడే సగం అర్థమవుతుంది. మార్చుకునే అవకాశం ఉందా లేదా అని ఫోన్లోనే చెప్తా. సాధ్యాసాధ్యాల గురించి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చాలా వరకు. ఇండ్లు పల్లెటూర్లలో, సిటీలలో సాధ్యం కాకపోవచ్చు. సిటీలలో కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి, కొంత జాగా లాస్ పొందగలిగితే మార్చుకోవచ్చు, కానీ ఇష్టపడరు సిటీలో మార్చుకోవడానికి. పల్లెటూర్లలో ఒప్పుకుంటారు, సాధ్యమవుతుంది. ఓకే గురుగారు, మాకు దిశ వాస్తుకు సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. ధన్యవాదాలండి. సో ఇది వాళ్ళ దిశ వాస్తు కార్యక్రమం.